ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ఓయూ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ టాపిక్స్పై అయితే డౌట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ అయితే మనకు రీసెంట్గా కంప్లీట్ కావడం జరిగింది అండ్ ప్రిలిమినరీకి కూడా రిలీజ్ చేయడం జరిగింది. కట్ ఆఫ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది అనే టాపిక్ గురించి క్వైరీ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేశారు అండ్ 70 వెయిటేజ్ కింద కన్సిడర్ చేస్తా అంటున్నారు. దానివల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా ఏమైనా లాస్ ఉంటుందా, ఈ టాపిక్ గురించి చెప్పండి అంటున్నారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు 70 మార్క్స్కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే రిమైనింగ్ 30 మార్క్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అండ్ మాకు యూజీసీ నెట్ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, జేఆర్ఎఫ్ ఉంది, మాకేమైనా అడిషనల్గా బెనిఫిట్స్ ఉంటాయా, ఇఫ్ లేకపోతే ఏ విధంగా లాస్ అవుతారు, పీజీలో పర్సంటేజ్ కన్సిడర్ చేస్తారా, ఇలాంటి సో మెనీ టాపిక్స్ పైన డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం ఈ ముఖ్యమైన టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మీరు ఎస్పెషల్లీ 3 టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే ఓసీ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అయినట్టు, ఎన్ని మార్క్స్ వస్తే బీసీ క్యాండిడేట్ క్వాలిఫైడ్ అయినట్టు, ఎన్ని మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అనే టాపిక్ గురించి. అండ్ సెకండ్ థింగ్ 70 వెయిటేజ్ సంబంధించి అండ్ థర్డ్ థింగ్ రిమైనింగ్ మార్క్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కనుక ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 45% మార్క్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో అయితే మీకు రావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు బీసీ అయితే 40% రావాలి. ఇఫ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే మీకు 35% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ 45 కావచ్చు, 40 కావచ్చు, 30 కావచ్చు, ఇది మన యొక్క కరికులంలోనే ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన పర్సంటేజ్ గురించి అయితే. ఇక్కడ మీకు టాపిక్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీ మార్క్స్ని వెయిటేజ్లోకి కన్వర్ట్ చేయడం కంటే ముందే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేశారు కాబట్టి మీరు ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 45% మార్క్స్ కనుక మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చుంటే మీరు క్వాలిఫైడ్ అనమాట. అంటే 100లో 45% మార్క్స్ అంటే 45 మార్క్స్ అనేది మీకు వచ్చుంటే ఓసీ క్యాండిడేట్స్ అయ్యుండి మీకు 45 మార్క్స్ వచ్చుంటే మీరు క్వాలిఫైడ్. అలాంటి క్యాండిడేట్స్కి ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు, ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఇఫ్ మీరు బీసీ క్యాండిడేట్స్ అయ్యి ఉండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు బీసీ అని అప్లై చేసుంటే మీకు 40% మార్క్స్ వచ్చుంటే మీరు క్వాలిఫైడ్ అనమాట. దట్ ఈస్ 40 మార్క్స్ కనుక మీరు ఎంట్రన్స్ టెస్ట్లో కనుక వచ్చినట్లయితే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ సేమ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కూడా 35 మార్క్స్ అనేది వచ్చుంటే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. వారిని సెకండ్ రౌండ్కి అయితే పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 100 MCQs వచ్చేసి 70 వెయిటేజ్ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల మనకి ఏమైనా లాస్ ఉంటుందా లేదా బెనిఫిట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ సంబంధించి అయితే అడుగుతున్నారు. ఈ యొక్క 100 MCQs ఏదైతే ఉందో 70 వెయిటేజ్ కన్వర్ట్ చేయడం వల్ల ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. మీ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో 65 మార్క్స్ వచ్చాయనుకుంటే దాన్ని ఎన్ని వెయిట్స్కి ఈక్వల్గా చెప్పొచ్చు అంటే 45.5 వెయిటేజెస్ కింద అయితే ఈక్వల్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 మార్క్స్ అనేది మీ యొక్క ఎగ్జామ్లో వచ్చినట్టయితే దాన్ని 28 వెయిట్స్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు 28 వెయిట్స్ కిందకి కన్వర్ట్ చేసినప్పుడు నేను బీసీ సార్ నాకు 28 వెయిట్స్ వస్తే క్వాలిఫైడ్ అవుతానా కాదా అని అంటారు. నార్మల్గా మీకు 100 మార్క్స్కి 40% మార్క్స్ 40 వచ్చినట్లయితే క్వాలిఫైడ్ కాబట్టి. అండ్ ఇక్కడ 78కి మీకు 28 వచ్చినా కూడా క్వాలిఫైడ్ కిందనే కన్సిడర్ అవుతారు. కాబట్టి మీరు క్వాలిఫైడా కాదా అనేది 70 వెయిట్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోకండి, బిఫోరే క్యాలిక్యులేట్ చేసుకోండి, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు 65 మార్క్స్ వచ్చినట్లయితే దాన్ని 45.5 వెయిటేజ్ కింద తీయడం జరుగుతుంది. ఎందుకంటే 100 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 70 వెయిటేజ్ కాబట్టి 65 మార్క్స్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే 45.5 వెయిటేజ్ కింద తీస్తారు. 40 మార్క్స్ వచ్చుంటే ఈక్వల్గా 28 వెయిట్స్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇది ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించదు మీకు సంబంధించి. మీకు జస్ట్ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చాయా లేదా అనేది తెలుసుకోండి. క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చిన ప్రతి క్యాండిడేట్ అయితే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ వచ్చేసి ఏంటంటే రిమైనింగ్ 30% మార్క్స్ 30 వెయిటేజ్ కోసం వెళ్ళడం జరుగుతుంది. రిమైనింగ్ 30 వెయిటేజ్ ఏ విధంగా తీస్తారు అంటే ఇక్కడ మనకు సంబంధించి 3 కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది రిమైనింగ్ 30 మార్క్స్ని ఫిల్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి యూజీసీ నెట్లో మీరు జేఆర్ఎఫ్ కానీ గేట్లో కానీ సిఎస్ఐఆర్
సిఎస్ఐఆర్లో కానీ జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే, సో అంటే నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కనుక మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్లయితే ఆ క్వాలిఫైడ్ కింద మీకు 15 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 వెయిట్స్లో ఏదైతే ఉందో 15 మార్క్స్ అనేది మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన వారికి బెనిఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది. జేఆర్ఎఫ్ లేని వారికి 15 రావు, జేఆర్ఎఫ్ ఉన్న వారికి 15 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. లేదు సార్ నాకు జేఆర్ఎఫ్ లేదు, ఓన్లీ యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయ్యాను, సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయ్యాను, లేదా పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయ్యాను, లేదా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన సెట్ క్వాలిఫైడ్ అయ్యాను అంటే మీకు 10 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ 5 మార్క్స్ అనేది రాదు. జేఆర్ఎఫ్ వచ్చి ఉంటేనేమో 15 మార్క్స్ ఉంటుంది, జేఆర్ఎఫ్ లేకపోతే ఓన్లీ 10 మార్క్స్. నాకు నెట్ లేదు, జేఆర్ఎఫ్ లేదు, సెట్ లేదు అంటే ఈ 15 మార్క్స్ అనేది మీకు ఉండదు. ఇఫ్ ఒకవేళ మీరు ఎంపీలు కంప్లీట్ చేసి ఉంటే 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 30 వెయిటేజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకు 15 మార్క్స్ని ఈ విధంగా ఫిల్ చేస్తున్నారు. సో మీకు జేఆర్ఎఫ్ ఉంటే 15 వస్తుంది, అదర్వైజ్ మీకు 15 మార్క్స్ అనేది ఆ రౌండ్లోకి వెళ్ళి మీకు 15 మార్క్స్ లేనట్టే. దెన్ యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ అది కూడా లేదు అంటే 10 మార్క్స్ కూడా ఉండదు. సో ఒకవేళ మీకు ఎంపీలు మాత్రమే ఉంది అంటే 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే జేఆర్ఎఫ్ నెట్ సెట్ పిహెచ్డి ఓన్లీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే 15 మార్క్స్ సంబంధించి అయితే మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉండదు కాబట్టి అందరికీ. సో నెక్స్ట్ ఉండేది ఏంటంటే పీజీ పర్సంటేజ్ బేస్డ్. పీజీలో కనుక మీకు బెటర్ పర్సంటేజ్ ఉంటే ఖచ్చితంగా సో మీకు ఇక్కడ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మీ యొక్క పీజీ సర్టిఫికేట్లో కనుక 80% ఆర్ ఎబోవ్ ఉన్నట్లయితే 10 మార్క్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. 30లో 10 మార్క్స్ అనేది మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది పీజీలో బెటర్ పర్సంటేజ్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ 8.2, 8.9, 8.9.8 ఇలా సంథింగ్ మీ పర్సంటేజ్ కనుక సిజిపిఓలో కానీ లేదా మీ పర్సంటేజ్ మోడ్లో కానీ మీరు 80% ఆర్ ఈక్వల్ ఆర్ ఎబోవ్ ఉన్నట్టయితే మీకు 10 మార్క్స్ ఇస్తారు. అండ్ 79 నుంచి 70% కానీ మార్కులు మీ పీజీలో ఉంటే 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 69 నుంచి 60% మార్క్స్ అనేది సో మీ యొక్క పీజీలో ఉంటే 6 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 59 నుంచి 50% మధ్యలో కనుక మీ పీజీలో పర్సంటేజ్ ఉంటే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నేను ఓపెన్లో పీజీ చేశాను, రెగ్యులర్లో పీజీ చేయలేదు అయినా నాకు ఇస్తారంటే పీజీలో మీ పర్సంటేజ్ మీరు ఏ యూనివర్సిటీలో అయినా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేస్తుంటే మీకు ఇచ్చేస్తారు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించి. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 5 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ అనేది మీరు తీసుకెళ్లిన రీసెర్చ్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీ యొక్క సినానిసిస్ కావచ్చు, మీ యొక్క రీసెర్చ్ ప్రపోజల్ కావచ్చు, దాన్ని బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాంట్లో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి సో మీకు ఇంటర్వ్యూలో 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకు ఫస్ట్ సెషన్లో వచ్చేసి ఎగ్జామ్ 100 మార్క్స్ కండక్ట్ చేశారు, బట్ దాన్ని 70 వెయిటేజ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అలా వెయిటేజ్ కన్వర్ట్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాస్ లేదు, ఎటువంటి బెనిఫిట్స్ లేదు, మీరు ఆ విషయం గుర్తుంచుకోవాలి. అండ్ రిమైనింగ్ 30 వెయిట్స్ ఎలా వస్తున్నాయంటే ఫస్ట్ సెషన్లో 15 మార్క్స్ అనేది సో 15 మార్క్స్, 10 మార్క్స్, 5 మార్క్స్ కింద 3 కేటగిరీలో డివైడ్ చేశారు. దాంట్లో మీకు ఏది ఉంటే దానికి సంబంధించిన మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ సెషన్లో వచ్చేసి పీజీ పర్సంటేజ్ని బట్టి మార్క్స్ డివైడ్ చేశారు. థర్డ్ సెషన్లో వచ్చేసి మీకు ఇంటర్వ్యూ డివైడ్ చేశారు. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సెషన్లో ఉన్న 15 మార్క్స్, సెకండ్ సెషన్లో ఉన్న బెస్ట్ టాప్ మార్క్స్ 10 మార్క్స్, అండ్ థర్డ్ సెషన్లో ఉన్న ఇంటర్వ్యూ మార్క్స్ 5 మార్క్స్. 15 + 10 25, 25 + 5 వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా 30 మార్క్స్ అనేది మనకు సెకండ్ రౌండ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సెంట్రల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. థియరీ ఎగ్జామ్ 70 మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా తీస్తారు అండ్ సేమ్ టైం మనకు రౌండ్ 2లో ఉన్న 30% వెయిటేజ్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇఫ్ ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.